కడప జిల్లాలో గత వైసీపీ పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీని వీడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో కూటమి శ్రేణులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ కేడర్ అధికారం కోల్పోగానే కూటమి పార్టీలోకి వస్తుండటంపై ఆయా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ పరిస్థితి టీడీపీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతుందట. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్యాడర్ పార్టీలను అంటిపెట్టుకునే ఉంది. పార్టీని ఏడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన తమని ఇప్పుడు కూటమి నేతలు పక్కన పెడుతున్నారని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జిల్లాలో గత వైసీపీ పాలనలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైన టీడీపీ కేడర్ పార్టీ బలోపేతం కోసం పాటుపడగా గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో కూటమి పార్టీలు సీట్లు గెలుచుకున్నాయి. పార్టీ కేడర్ బలంగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో సీట్లు సాధించాయనడంలో సందేహం లేదు. అయితే అధికారంలో వచ్చిన తరువాత కూటమి పార్టీలోని కింది స్థాయి నాయకత్వం కేడర్ డీలా పడుతున్నారట. కూటమి పెద్దలు అధికారంలోకి రాగానే జిల్లాలోని కేడర్ను విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను ఎంచక్కా కబ్జా చేసి దోచుకున్న నేతల అనుచరులను ఇప్పుడు టీడీపీ పెద్దలు పార్టీలో చేర్చుకుండటం వారికి మింగుడు పడటం లేదట. కడప జిల్లాలో మేజర్ నియోజకవర్గంగా పేరు పొందిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరులుగా ఉన్నవారు ఇప్పుడు టీడీపీలో చేరారు. రాచమల్లు సహా ఆయన అనుచరులందరిపై తీవ్ర ఆరోపణలున్నాయి. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే కొందరు టీడీపీలో చేరారు. ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఎంచక్కా కబ్జా చేసి దందాలు చేశారని ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆరోపణలున్న నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీ వైపు చూడటానికి రీజన్స్ ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, భూదందాలపై విచారణ చేపడుతుండగా కేసులను తప్పించుకోవడానికి నాయకులు గోడ దూకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత పాలకుల అనుచరులను పార్టీలోకి తీసుకుని ప్రాధాన్యత ఇస్తుండటంపై కేడర్ ఆవేదనకు గురవుతున్నారట. జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు అనుచరులుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు కూటమి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అధికారంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కూటమి పార్టీలోకి చేరిపోతున్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత కేడర్ను పట్టించుకోకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల అనుచరులను జిల్లా పెద్దలు పార్టీలోకి ఆహ్వానించడంపై కూటమి కేడర్లో కొంత అసహనం మొదలైందట. వైసీపీ హయాంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తప్పుడు కేసులలో జైలుకు పోయి పార్టీ కోసం రాత్రనక పగలనక పనిచేసిన కేడర్ని పక్కన పెట్టడంపై కింది స్థాయిలో నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి కాకముందే జిల్లా టీడీపీ కేడర్లో అంత అసమ్మతి రావడంపై జోరుగా చర్చ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో పార్టీల పెద్దలు జిల్లాలోని అసమ్మతిని ఎలా సర్దుబాటు చేస్తారన్నది వేచి చూడాలి.